హాయ్ ఫ్రెండ్స్, మోటో ప్లస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని ఆదరించండి. నేను ఈ వీడియోలో చెప్పేటువంటి క్యారెక్టర్స్ కానీ ఏమైనా డిస్క్లైమర్ ఎవరిని ఉద్దేశించినవి కావు. కొంతమంది ఫేక్ ట్రైనర్స్ రకరకాలైనటువంటి రూపాల్లో వారి యొక్క ప్రయత్నాలు అనేటువంటివి చేస్తూ ఉంటారు డబ్బులు సంపాదించుకోవడానికి. సో ఇటువంటి వాళ్ళు ఉంటారు అనేటువంటి ఉద్దేశంతోనే నేను ఈ వీడియో చెప్పడం అనేటువంటి జరుగుతుంది. ఏదైనా ఒక క్యారెక్టర్కి ఒక పేరు ఇవ్వాలి కాబట్టి పేరు అనేది ఇస్తున్నాము. ఓకే, విషయంలోనికి వెళ్తే మీకు బాగా తెలిసినటువంటి వ్యక్తి అమీషా పటేల్. అమీషా పటేల్ అంటే సినిమా హీరోయిన్ కాదు. సరే, అమీషా పటేల్ అంటే మీకు అర్థమయ్యే ఉంటుంది, నార్త్ ఇండియాకి సంబంధించినటువంటి స్టాక్ మార్కెట్ ట్రైనర్ అనమాట. ఈ స్టాక్ మార్కెట్ ట్రైనర్ దగ్గరే ట్రైనింగ్ అయ్యి అమ్మగారు మన తెలుగులో కూడా విజృంభిస్తూ ఉన్నారనమాట. కోర్సులని అయ్యని అమ్ముకోవటానికి. ఆఫ్ కోర్స్ లైవ్ ట్రేడ్ అనేటువంటిది గుడిస్తూ అమీషా పటేల్ నాకు ఆదర్శం అని చెప్పేసి చెప్తూ ఉంటారు. సో ఇటువంటి ఫేక్ ట్రైనర్స్ రకరకాల రూపాల్లో వారు పైకి మంచికి కానొస్తూ ఏదో పేదలకి సహాయం చేస్తున్నామనో లేకపోతే ఇంకొకరికి సహాయం చేస్తున్నామని హర్షసాయి చేయటంలా అటువంటి బ్యాచ్ చాలామంది ఫేక్ ట్రైనర్స్ ఉన్నారు. స్టాక్ మార్కెట్ ఎరెనాలో దాదాపుగా 95% to 98% ఫేక్ ట్రైనర్సే ఉంటారు, కానీ ఏదో మిమ్మల్ని ఉద్ధరించాలి, అది ఇది చేయాలనేటువంటి కాన్సెప్ట్ ఉండదు. నేను ఈ అమీషా పటేల్ యొక్క స్టాక్ మార్కెట్ జర్నీ ఏంటి, అసలు ఆవిడ కోర్సులు ఏంటి అనేటువంటి దాన్ని నేను బాగా చాలామందిని అబ్జర్వ్ చేయటం, ఎంక్వైరీ చేయటం, కొన్ని సోషల్ ప్లాట్ఫామ్స్ మీద మనం కనుక ఆవిడ గురించి కనుక తెలుసుకుంటూ ఉంటే భయంకరమైనటువంటి నిజాలు మనకు బయటపడుతున్నాయి. నిజంగా ఆవిడ చాలా ఎంబీఏ చదువుకున్నటువంటి ఆవిడ, ఒక మాస్టర్ డిగ్రీ చేసి ఒక అమికబుల్ రిలేషన్ని ప్రతి ఒక్కరితో మెయింటైన్ చేయటం, ఒకవేళ సెమినార్లో కనుకైతే మీ దగ్గరికి రావటం, మీ భుజాల మీద చేయటం, మంచిగా మాట్లాడటం, మీతో పాటు ఫోటోలు దిగటం, ఇవన్నీ జరుగుతూ ఉండటం ద్వారా ఏమవుతారంటే వాళ్ళు ఒక అద్భుతమైనటువంటి స్వర్గం నుంచి దిగి వచ్చినటువంటి గొప్ప ట్రైనర్సు మనకున్నటువంటి కష్టాలు మొత్తాన్ని కూడా తీర్చిపారేసి స్టాక్ మార్కెట్లో మనల్ని కూర్చోబెట్టి డబ్బులు సంపాదించేటట్టు చేస్తారు అనేటువంటి ఒక భ్రమని మీకు కలిగిస్తారు. అటువంటి మెయిన్ కాన్సెప్ట్స్ మొత్తం పుణికిపుచ్చుకొని ఒక ఆవిడ మనకి యూట్యూబ్ ప్లాట్ఫామ్లో తెలుగులో కూడా ఉన్నారనమాట. సో ఇటువంటి వాళ్ళంతా కూడా అవన్నీ మసిపూసి మారేడుకాయలు చేసి చెప్పేటువంటి మాటలే తప్ప వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి సబ్జెక్టు నాలెడ్జ్ అనేటువంటిది ఏమి ఉండదు. కాకపోతే వాళ్ళ యొక్క వాక్చాతుర్యం అనేటువంటిది అద్భుతంగా ఉంటుంది కాబట్టి, వారు చెప్పేటువంటి మాటలు తీయగా ఉంటాయి కాబట్టి, వాళ్ళు ఇన్స్పైరింగ్గా ఉండేటువంటి కొన్ని కథలు చెప్తారు కాబట్టి మీరు చాలామంది అమాయకమైనటువంటి స్టాక్ మార్కెట్లో ఏదన్నా ట్రేడ్ చేసుకొని ఒక రూపాయో, ₹2, ₹10 సంపాదించుకుందాం అనేటువంటి కాన్సెప్ట్స్ వచ్చి ఒక ప్యాసివ్ ఇన్కమ్గా మనకి ఉంటుంది అనే భావంతో వచ్చినటువంటి వాళ్ళ యొక్క తలలను గుండులు చేసేటువంటి బ్యాచెస్ ఇవన్నీ కూడా. సో ఇటువంటి వ్యక్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించకూడదు. ఈ అమీషా పటేల్, ఈ సినిమా హీరోయిన్ అయినటువంటి అమీషా పటేల్ గారు మొదటిలో తీసుకొచ్చినటువంటి కోర్సు ప్రైసు ₹14,500. అంటే ₹14,500 అంటే మీరు చాలా తక్కువ అని అనుకోవచ్చు. ఈ ₹14,500 అది ఇప్పుడు వచ్చేసరికి ₹25,000 అయిందనమాట. ఈ కోర్సులో మీకు చెప్పేది ఏమి ఉండదు. క్యాండిల్ ఎట్లా ఉంటుంది, తెల్లగా ఉంటుందా, ఎర్రగా ఉంటుందా, పచ్చగా ఉంటుందా అని చెప్పటం, బుల్లిష్ క్యాండిల్ అంటే బుల్లెట్ లాగా ముందుకెళ్ళిద్ది అనేటువంటిది చెప్పటం, కొండ మీద నుంచి రాయి కనుక కింద వేస్తే ఎలా కిందకు పోయిద్ది, అదే రెడ్ క్యాండిల్ అని చెప్పటం, ఈ ప్యాటర్న్స్ చెప్పటం, ఇట్లాంటివన్నీ చెప్తారు. ఈ చెప్పినందుకే ₹25,000 ఇప్పుడు వసూలు చేస్తున్నారు. ఒకప్పుడు 2 సంవత్సరాల క్రితం ₹14,500 ఉంది. డిమాండ్ బాగా పెరిగిపోయింది కదా. మనోళ్ళు చాలామంది ఉంటారు కదా అమాయకులు, ఏదో చెప్తుంది మనం పరిగెత్తుకుంటూ వెళ్ళి డబ్బులు సంపాదించేసుకుందాము అనేటువంటి కాన్సెప్ట్తో అప్పులో సొప్పులో చేసేసేసి వెళ్ళి గుండు కొట్టించుకున్న బ్యాచెస్ చాలామంది ఉన్నాయి. ఒక వ్యక్తి అయితే దాదాపుగా 7 కోర్సును ఫాలో అయ్యి 22 lakhs పోగొట్టుకున్నాడు. మీకు కావాలంటే కొరాలో చదవండి, quora.comలో చదవండి, దాంట్లో మీకు కావాల్సిన స్టోరీస్ అన్నీ వస్తాయి. మరొకడు దాదాపుగా 18 లక్షలు పోగొట్టుకున్నాడు. ఇది వాళ్ళు చెప్పేది ఏంటి? గమ్మత్ ఏంటంటే వాళ్ళది పేరు చెప్పకూడదు, కోర్సు పేరు ITI అని వస్తుంది అనమాట. ఆ కోర్సు ₹1,92,000. రౌండ్ ఫిగర్ చేయాలి, 2 లక్షలు చేయాలి, ఏదో మళ్ళీ అదో ఫీలింగ్ అవుతారేమో తక్కువ అని. దానికి ₹1,92,000 అనమాట. మళ్ళీ మీరు కనుక బ్యాంక్ నిఫ్టీలోనే కేవలం
ట్రేడింగ్ అనేటువంటిది నేర్చుకోవాలి, బ్యాంక్ నిఫ్టీలో ఆప్షన్స్లో ట్రేడ్ చేయాలి. ఫ్యూచర్లో ఒక చేస్తున్నారు కదా, ఆ బ్యాంక్ నిఫ్టీ దానికోసం చేయాలి అంటే దానికి వచ్చేసి 38,000 రూపాయలు. గతంలో 22,000 రూపాయలు ఉండేది, ఇప్పుడు 38,000 రూపాయలు ఉన్నది. అంటే పొలవమని వెళ్ళిపోవడమేనమాట. డిమాండ్ మీరు బాగా వెళ్ళిపోతూ ఉంటే పాపం ఆవిడ కోర్సు ఫీజులు పెంచుకోవద్దు, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి కదా, అందుకని జొబామని ఇచ్చేస్తాము. ఇంకా ఘోరమైనటువంటి విషయం ఏంటంటే, మీరు యూట్యూబ్ ఓపెన్ చేసిన అక్కడ స్పాన్సర్డ్ వీడియో అంటే మీరు కనుక మీరు యూట్యూబ్ని కనుక ఓపెన్ చేస్తే వీళ్ళు డబ్బులు కట్టి వాళ్ళ యొక్క మెసేజ్ అంతా కూడా వాళ్ళు చెప్పేటువంటి వీడియో మొత్తం కూడా యూట్యూబ్లో డిస్ప్లే అయ్యేటట్టు చేస్తారు. దీనికోసం డబ్బులు ఖర్చు పెడతారు బాగా. సో ఆ విధంగా ఖర్చు పెట్టడం, అట్లా డిస్ప్లే చేయడం ద్వారా ఒక్కడు దొరికితే చాలు పాపం అమాయకుడు ధనామని మింగేస్తారు. ఒక 2 లక్షల రూపాయల కోర్సు తీసుకుంటే చాలు కదా, నెల రోజుల పాటు అట్లా వీడియోస్ రన్నింగ్ చేయొచ్చు. కాబట్టి ఇది ఒక దారుణమైనటువంటి ఇది అనమాట. చాలామంది ఫీడ్బ్యాక్ ఏంటంటే, అసలు ఆవిడ ఏం చెప్పిందో కోర్సు అంతా అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళి ఆలోచిస్తే కోర్సులో ఏం చెప్పిందో ఏమో అర్థం కాదు, కానీ ఆవిడ స్వీట్గా మాట్లాడినటువంటి కొన్ని మాటలు మాత్రం గుర్తుంటాయండి. ఇట్ ఈస్ వెరీ ఫన్నీ. సో దాట్ మీరు ఎవరైనా సరే ఇటువంటి వాళ్ళ మాయలో పడవద్దు. అసలు 2 లక్షల రూపాయల కోర్సు ఏందండి, అసలు ఏమి ఉండదో బాబు అని నెత్తి నోరు కొట్టుకొని చెప్తా ఉన్నాం. సబ్స్క్రైబర్ స్టాండ్ ఏమన్నా మనకేమన్నా లేదా? వీడియో చూస్తే మా అయితే 200-300 మంది కూడా చూడలేదు. కొద్దిగా ఎక్కువ మంది చూసి వీడియోస్ని లైక్ చేస్తే 10 మందికి వెళ్తే కొంచెం ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ అయ్యారు అనుకోండి, మనకి ఎక్కువ మందికి ఓ మెసేజ్ అనేటువంటిది వెళ్తుంది కదా. అట్లాగే వీడియో కూడా ఎక్కువ మంది చూస్తారు. నాకు కూడా ఏదో ఎంత కష్టపడుతుంది అనుకో, నెలకు కనీసం ఒక 7-8 వేలు అన్నా రావాలిగా. సో 7-8,000 ఈజ్ నాట్ ఏ మ్యాటర్ టు మీ, చెప్తున్నా సహజంగా. సో ఈవిడ నెల సంపాదన వచ్చేసరికి, అంటే ఒక నెలకి కోర్సులు ట్రైనింగ్స్ ఇవ్వడం ద్వారా సంపాదించేటువంటి సంపాదన అక్షరాల 4 నుంచి 6 కోట్ల రూపాయలు, 4 crores to 6 crore రూపీస్. మీలో ఎవరైనా సరే ట్రేడింగ్ చేసి ఇంత డబ్బులు సంపాదించగలరా? ఆవిడకి తెలుసు ట్రేడింగ్ చేస్తే డబ్బులు రావు అనే సంగతి ఆవిడకి తెలుసు. అందుకనే కోర్సులు చెప్పేసేసి మీలాంటి వాళ్ళని మనలాంటి వాళ్ళని అందరినీ అమాయకుల్ని కొంచెం మంచిగా స్వీట్గా మాట్లాడేసి ట్రాక్ చేస్తే సరిపోతుంది కదా. అందులోనూ ఉన్నది వీళ్ళకి అటువంటి ట్రాకింగ్ సిస్టమ్ కూడా ఉన్నది. విమెన్ స్వీట్ వాయిస్ ఉన్నటువంటి విమెన్ చేత ఫోన్లు చేపిస్తుంటారు. మీకు టిప్స్కి, డిమ్యాట్ అకౌంట్ల కోసం, అకౌంట్ హ్యాండ్లింగ్స్ కోసం స్వీట్ వాయిస్ తోటి ఫోన్లు చేస్తుంటారు కదా. అట్లానే ఈవిడ కూడా ఒక బ్యాచ్ని మెయింటైన్ చేస్తా, ఆవిడకు ఉన్నటువంటి బ్లాక్ చైన్ సిస్టమ్ ద్వారా నెంబర్స్ అన్నీ తీసుకొని ఫోన్లు చేపిస్తా. ఇట్లా ఉన్నారండి అమీషా పటేల్ గారు, చాలా బాగుంటారు. హృతిక్ రోషన్ ఏ విధంగా అయితే అద్భుతంగా డ్యాన్స్ వేయించిందో ఆ విధంగా మీ చేత డబ్బులు సంపాదించేటట్టు చేస్తారు అని చెప్పేసి ఫోన్లు చేస్తూ కూడా ఉంటారు. కాబట్టి డోంట్ ఫెల్ ఇన్ టు ద ట్రాప్స్ ఆఫ్ దిస్ బ్లడీ పీపుల్. ఎందుకంటే వాళ్ళు సంపాదించి వాళ్ళు అత్యున్నతమైనటువంటి స్థితిలో ఉండటానికి ప్రయత్నాలు, మిమ్మల్ని బోడిగుండు చేసేసేసి డబ్బులు సంపాదించేటువంటి ప్రయత్నాలు, ఎటువంటి సబ్జెక్ట్ అనేటువంటి లేకుండా ఏదో ఒక కోణంలో ఏదో ఒక స్ట్రాటజీని పట్టుకొని, ఆ ఫారినర్ ఉన్నాడు ఒకడు 15 minutes స్ట్రాటజీ అని, దాన్ని పట్టుకొచ్చేసి అమీషా పటేల్ గారు మీకు అంటగట్టి దానికి 1-2 లక్షలు తీసుకుంటున్నారు. మీరు ఫారిన్ కంట్రీలో బ్లాక్గా ఉంటాడు, మీకు తెలిసే ఉంటుంది, పేరు ఏదో ఉన్నది అతనిది ఆ స్ట్రాటజీ అక్కడ దొబ్బుకొచ్చి, అంటే ఇంగ్లీష్ ఛానల్స్ ఎవడు చూడాలి అని ఆడ దొబ్బుకొచ్చి మీకు చెప్పి 25,000, 30,000, 50,000, 1,00,000 ఇట్లాంటి అన్నీ ఫీజులు పెట్టేసేసి మిమ్మల్ని గుండు చేసి పారేస్తున్నారు అన్నమాట. సో డోంట్ ఫెల్ ఇన్ టు ద ట్రాప్స్ ఆఫ్ దీస్ పీపుల్. మీరు మీ సొంతంగా బిల్డప్ చేసుకోండి, అవసరమైతే నా సపోర్ట్ అనేటువంటిది మీకు ఖచ్చితంగా ఉంటుంది. సో డోంట్ బి ప్యానిక్. స్టాక్ మార్కెట్ని అండర్స్టాండ్ చేసుకోండి, కేర్ఫుల్గా మీ స్ట్రాటజీని ఇంప్లిమెంటేషన్ చేయండి. లిమిటెడ్ మనీతో, తక్కువ మనీతోనే ట్రేడ్స్ చేయండి, ఖచ్చితంగా మీకు సక్సెస్ ఉంటుంది. థ్యాంక్ యూ.